ఇక్కడ నిత్యము అన్నదానం జరుగుతుంది. లేదు అనుకోకుండా వెంగమామలో ఎలా అయితే పెడతారో అలా అన్నదానం నిత్యం జరుగుతుంది. ఇది ఒక బృహత్తర కార్యం చేపట్టారు స్వామీజీ. ఈ స్వామీజీ నిత్య అఖండ జ్యోతి, నిత్యము కూడా అఖండ జ్యోతి, అరుణాచల అఖండ జ్యోతిని వెలిగించారు. ఇది నిత్యము ఇలాగే వెలిగి ఉంటుంది అన్నమాట. ఈ స్వామీజీ ప్రతిరోజు ఈశ్వరుడికి ఏకాదశి మహారుద్రాభిషేకాలు చేస్తారు, అమ్మవారికి పూజలు చేస్తారు. ఇలాగా సేవ వాళ్ళతో నిత్యము కూడా అన్నదాన కార్యక్రమం బాగా జరుగుతుంది. మీరు ఎవరైనా సరే మన వాళ్ళందరూ ఈ అన్నదానం కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కనుక ఈ అరుణాచలేశ్వర అఖండ జ్యోతి కార్యక్రమంలోకి మీ వంతు సహాయంగా, ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహాయంగా నేను ఇచ్చిన ఈ స్కానర్ ద్వారా మీ పేమెంట్ చేసుకోగలరు. ఈ అన్నదానానికి ప్రతి ఒక్కరూ మీ సహాయ సహకారాలు అందించాలని సదా అరుణాచలేశ్వరుడు మీకు మంచి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇదిగో అరుణగిరి, ఇదే అరుణగిరి. ఇక్కడ నిత్యము ఇలా గిరి ప్రదక్షిణకి వెళుతూ ఉంటారు. సాధు సంపత్తులు వచ్చి ఇక్కడ అన్నదానం స్వీకరిస్తారు. ఇలా మన సేవకులందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూడా ఇక్కడ ఈ సేవలో పాల్గొంటారు. అందుకని మీకు తోచిన సహాయం ఇలా వచ్చి కూడా ఉంటారు. యాత్రికులకి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు భోజన సదుపాయం ప్యాకింగ్ చేసి ఇస్తారు. 3 పూట్ల కూడా టిఫిను భోజనం అన్నీ కూడా స్వామి ఆ అన్నపూర్ణాదేవత అనుగ్రహంతో నిత్య అన్నదానం చేస్తున్నారు. ఆ నిత్య అన్నదానం చేయాలంటే చాలామందికి ఓపిక కావాలి, ఓర్పు కావాలి. అలాంటి శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ ఈ కార్యక్రమం నిత్యం అరుణాచల అఖండ జ్యోతి వెలిగించి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇందులో మనమందరం కూడా భాగస్వాములు అవుదాము. అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఏదైతే మీరు చేయగలరో అదే చెయ్యండి. మిమ్మల్ని ఏం ఫోర్స్ చేసి లేదులే. కాకపోతే ఇంతటి బృహత్ కార్యంలో మనం ఇక్కడి వరకు రాలేకపోయినా మన చేత అన్నదానం జరుగుతుందంటే చాలా గొప్ప విషయం కదా. అందుకని మీ యొక్క ప్రతి ఒక్కరు కూడా స్వామికి ఇవ్వండి. మన అరుణాచలేశ్వరుడు అరుణజ్యోతి, దీనికి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ సహాయ సహకారాలతో నిత్యం ఇక్కడ అన్నదానం జరుగుతుందనే ఆనందంతో మీకు తోచిన డొనేషన్ పంపించగలరని కోరుకుంటున్నాను. సదా మీ అంజలి.